నేరుగా ఆయన నివాసానికే చేరుకునే అవకాశం కూడా ఉంది. మొన్నే ఆయన నివాసం దగ్గర ఓయూజేఏసీ సంబంధించిన కొంతమంది వచ్చి విధ్వంసాన్ని సృష్టించడంతో పిల్లలను కూడా అక్కడి నుంచి పంపించేశారు. బహుశా ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరారు. మరి గీతా ఆర్ట్స్ దగ్గరికి వస్తారా, అల్లు అర్జున్ నివాసానికి వస్తారా, అరవింద్ నివాసానికి వెళ్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి శిల్ప అక్కడ ఉన్నారు. శిల్ప, ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికే వెళ్ళిపోతున్నారా? ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. కాసేపటి క్రితమే ఇక్కడ నుండి మూవ్ అయ్యారు. నేరుగా ఇంటికి వెళ్తున్నట్టే సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా అల్లు అరవింద్ కూడా ఒకటే కార్లో కూడా బయలుదేరారు. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడే కాసేపటి క్రితం నేరుగా ఇంటికి వెళ్తున్నట్టు ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాచారం అందించారు. అండ్ దాదాపు 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైనటువంటి విచారణ దాదాపు 2 గంటల వరకు సాగింది. 2 గంటల వరకు బండిని ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే బన్నీ చెప్పినట్టు ఆన్సర్స్ తో ఇక్కడ పోలీసులు మొత్తం అన్సాటిస్ఫైడ్ గా ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒకవైపు అల్లు అర్జున్ తో పాటు ఒకవైపు పోలీస్ వెహికల్స్ కూడా వెళ్ళాయి. ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఏ క్షణమైన దాడి జరిగే అవకాశము, మొన్న టమాటాలు విసిరారు వాళ్ళ ఇంటిపై. సో ఈ నేపథ్యంలో వీటినన్నిటి కూడా ఒకవైపు పోలీస్ వెహికల్స్ మధ్య అల్లు అర్జున్ నేరుగా ఇంటికి తీసుకెళ్లనున్నారు. మొత్తం మీద ఒకవైపు డీసీపీ ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి ఏసీపీ, అదేవిధంగా ఎస్ఐ, ఆయన లాయర్ అయినటువంటి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ అనేది 3 గంటల సేపు జరిగింది. దాదాపు 50 క్వశ్చన్స్ అడిగినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసిందన్నది బన్నీ దీనికి సైలెంట్ గా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇది ఈ రోజు ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విచారణ అనేది 3 గంటల పాటు ఈ విచారణ అనేది జరిగింది. మొత్తం విచారణ తర్వాత మరోసారి పిలిచే అవకాశం ఉందా? ఆ విషయాన్ని కూడా అల్లు అర్జున్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా విచారణకు పిలిస్తే మీరు హాజరు కావాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ రోజు ఒకవైపు పోలీసులు అడిగిన ప్రశ్నలకి పోలీసులు బన్నీ ఇచ్చిన ఆన్సర్స్ కి సాటిస్ఫైడ్ గా లేరు. మరోసారి విచారణకు పిలిస్తే మీరు తప్పకుండా హాజరు కావాలని ఒకవైపు పోలీసులు చెప్పడంతో అల్లు అర్జున్ కూడా దీనికి ఓకే అన్నారు. సో మరోసారి విచారణకు ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ రాలేదు. సో మరోసారి పిలిచి ఇదే క్వశ్చన్స్ మళ్ళీ అడగనున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రెస్ మీట్ లో ఒక విధంగా వెళ్లారు, అదేవిధంగా పోలీసులు ఇంకో వర్షన్ ఉన్నాయి. సో ఈ 2 వర్షన్స్ కి ఒకవైపు ఈ రోజు మొత్తం ఒకవైపు కూపీ లాగాలని ఒకవైపు పోలీసు చూసినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు, మౌనం పాటించారని తెలుస్తున్నది. సో ఇంకోసారి విచారణకు పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విచారణ జరిగే సమయంలోనే కీలక పరిణామాలు బయట చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అల్లు అర్జున్ బౌన్సర్లకు సంబంధించినటువంటి మెయిన్ ఆంటోనీ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇది కూడా ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు అక్కడ అల్లు అర్జున్ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఒక హైకోర్టు అడ్వకేట్ అక్కడికి వచ్చారు. కాసేపు ఆయన హల్చల్ చేశారు అక్కడ ఆయన లోపల పంపించాలని. కానీ ఆయనకు సంబంధం లేని అడ్వకేట్ కావడంతో పోలీసులు ఆయన్ను అలౌ చేయలేదు. దీంతో ఆ అడ్వకేట్ కొంత అసహనానికి గురయ్యారు. ఈ కేసు గురించి కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అంటూ అడ్వకేట్ మాట్లాడారు. కానీ ఆయన రేవతి తరపు వాదనలు వినిపించాలి, రేవతి తరపు కొన్ని పిటిషన్స్ ఆయన మూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ అడ్వకేట్ ఏం మాట్లాడాడో చూద్దాం. హైకోర్టు అడ్వకేట్ని ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11, నా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that violation of bail conditions, so that press ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ను అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము,
నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ he has gone and met the